గ్రీన్ బనానా కర్రీకి కావాల్సినవి పదార్థాలు: గ్రీన్ బనానా ఉడకబెట్టిన పీసెస్, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, చెక్క పొడి, ధనియాల పొడి, కొబ్బరి గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు. ఇవన్నీ గ్రీన్ బనానా కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత దానిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిప్పేసాయి. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా. పసుపు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. కరివేపాకు వేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గ్రీన్ బనానా పీసెస్ని కూడా దీనిలో వేసేసుకుందాం. దీనిలోనే కొద్దిగా కారం కూడా వేసుకుందాం, సరిపడినంత కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి. నేను తీసుకొస్తా. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో సరిపడినంత వాటర్ కూడా పోసుకుందాం. సరిపడినన్ని వాటర్ పోసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసేయాలి. సాల్ట్ ఎంత వేసినా సరిపోదు కాబట్టి కల్లుప్పు వేసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేసుకుందాం. వచ్చేసింది కరెంటు. మొత్తం వేసేసుకోవడం ఉడకనీటి. ఇది ఇప్పుడు కొబ్బరి గసగసాల పొడి కూడా వేసేసుకుందాం. ఏ మసాలాలన్నీ వాటర్ పోసిన తర్వాతే వేసుకోవాలి, ముందు వేసుకోకూడదు. ఇప్పుడు ధనియాల పొడి సరిపడినంత ధనియాల పొడి, లేకపోతే మంటకుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసేయాలి. అన్నీ వేసేసినట్టే మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం. 10 minutes ఆపితే కర్రీ అయిపోయింది. కట్టే ఉంది. పైన గార్నిష్కి కొత్తిమీర కూడా చల్లుకోండి. కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది.